ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులరా, అదిగో అందరూ కూడా ఈ మూర్తిని చూసి, ఈ విగ్రహాన్ని చూసి ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు కదా. కాదండి, ఆంజనేయ స్వామి వారి కుమారుడు. అవునా? ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అంటారు కదా, మరి ఆయన కుమారుని విగ్రహాన్ని పెట్టారేమిటి? ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి ఆ పుత్రుడు అనేటువంటి అంశం ఎలా సంభవం అనేటువంటి ఆలోచన కలగచ్చు. అదేనండి, చూడండి, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్నటువంటి మకరధ్వజుని ఆలయం. మకరధ్వజుడు అంటే ఆంజనేయ స్వామి కుమారుడు. లంకా దహనం తర్వాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి, తన శరీరాన్ని చల్లార్చుకోవడానికి సముద్రంలో మునిగాడు. ఆ క్షణంలో అతని చెమట చుక్క ఒక మకరం సేవించింది. అందువలన మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగింది. బ్రహ్మచారి అయిన హనుమంతునికి సొంత కుమారుడు మకరధ్వజుడు. పాతాళం ద్వారం వద్ద, అంటే ఐరావుడిని చంపడానికి హనుమంతుల వారు పాతాళం వెళ్ళినప్పుడు అక్కడ అర్ధవానర అర్ధ మకర రూపంలో ఉన్న ద్వారపాలకుని చూశారు. ఎవరివయ్యా అని అడిగితే అపరిమిత బలం కలిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి కుమారుడిని అని చెప్పాడట. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోయి తాను బ్రహ్మచారినని, తనకు కుమారుడు ఏమిటి అని ఆలోచించి ధ్యానం చేయగా అందున మకరధ్వజుని జన్మ రహస్యం ఆయన దృశించగలిగారు. అయితే మకరధ్వజుడు అహిరావణునికి రుణపడి ఉన్నాడు. ఎందుకంటే అహిరావణుడు మకరధ్వజుని తల్లి అయిన మకరం యొక్క ఉదరం కోసి జనులు మకరధ్వజుని బయటకు తీసిన తర్వాత అతని బాగోగులు చూసింది అహిరావణుడే. శ్రీరాముని సలహా మేరకు ఆ మకరధ్వజుని హనుమంతుడు పాతాళానికి కొత్త రాజుగా చేశారట. అదిగో చూడండి, అర్ధ మకర అర్ధ వానర రూపంలో ఉన్నటువంటి హనుమంతుని యొక్క కుమారుడు మకరధ్వజుడు. భగవద్భక్తులారా, హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపరను ఆదరిస్తున్న భక్తులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియచేస్తూ, హనుమంతుని చరితమును ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హనుమంతుని కుమారుడైన మకరధ్వజుని అందరం కూడా ప్రార్థించి తరిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.